నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అది కూడా ఏపీలో. సరే, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్సే చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకు అంటే నెక్స్ట్ గెలిచేది ఎవరు అనేది డిసైడ్ చేసేది కూడా ఇదే. అట్ ద టైం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటున్నారు. కానీ గత కొద్ది రోజులుగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ అనేది తగ్గిందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నమాట. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా తేలే సిచ్యువేషన్ రాబోతుంది. మరి ఇంకొద్ది రోజుల్లో రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన మీటింగ్ ని పెట్టుకోబోతుంది. మరి ఈ మీటింగ్ లో ముఖ్యంగా దేని గురించి చర్చిస్తారు? ఎట్ ద టైమ్ సర్ అవ్వగానే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిపోద్ది అని కూడా చెప్తున్నారు. మరి దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. ఏపీలో సర్వే అవ్వగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్సే నెక్స్ట్ గెలిచేది ఎవరు, ఎట్ ద టైమ్ జనాల యొక్క ఓటర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇది ఒక కీలకమైన ఘట్టం. మరి ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? యాక్చువల్గా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నారు. ఆ సవరణ చాలా వేగంగా జరుగుతుంది. దాన్ని 24కి పోస్ట్ పోన్ చేస్తారు. యాక్చువల్గా ఇవాళ లాస్ట్ డేట్. దీని మీద ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే 2 చోట్ల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్క్రూటీ చేసేస్తున్నారు. ఉదాహరణకి ప్రకాష్ రాజ్ గారిని తీసుకుంటే ఆయనకి 4 చోట్ల ఓటు ఉంది. సో కాబట్టి ఏదో ఒక చోటనే ఉండాలి. అలా కాకుండా ఒక 2 కాన్స్టిట్యున్సీలు, ఒకటి కాకుండా ఒకటి కంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలో నీకు ఓటు ఉంటే సంవత్సరం పాటు జైలు శిక్ష అని చెప్పి చెబుతుంది ఎలక్షన్ కమిషన్. సంవత్సరం పాటు జైలు శిక్షలు అనుభవించాల్సిందే అని చెప్పి చెబుతుంది. అందుకే మీరందరూ కూడా ఒక చోట ఓటు చేర్చుకోండి, 2 చోట్ల ఉంచకూడదు అని చెప్పి చెబుతుంది. సరే, అది మనకి ఇండియాలో సాధ్యం అని అంటే మరి ఎలా సాధ్యం ఏంటి అనేది మనం ఈ సవరణల ద్వారా చూడాలి. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డు తీసుకున్నంత మాత్రాన మీకు ఓటు అక్కడ ఇక్కడ ప్రత్యేకించి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి స్క్రూటినీ ఎట్ట చేస్తారు? ప్లస్ ఆంధ్రప్రదేశ్లోనే కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ స్క్రూటినీ చేయాలంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఇంకా సొఫిస్టికేటెడ్గా ఉపయోగించుకోవాలి. అదర్వైజ్ అది అంత సాధ్యం కాదు. ఇప్పుడు ఐరిస్ లాంటిది పెడితే తప్ప అది సాధ్యం కాదు. ఈవెన్ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నా కానీ థంబ్ను కూడా ఫైబర్ థంబ్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే పెన్షన్లు కూడా అలా తీసుకుంటారు చాలామంది. అది బయటపడింది కుంభకోణాలు చాలా సందర్భాల్లో. సో కాబట్టి వాళ్ళు ఏదో పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు కానీ అంత ఈజీ అయితే కాదు ఇండియన్ సిస్టంలో. ఎందుకు అది చెప్తున్నారంటే BLOలు ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? బల్క్గా ఫారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఫారాలు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అవి ఫిలప్ చేసి ఇస్తారు. ఎవరొకరు ఇప్పుడు వాళ్ళు చేయకపోయినా కానీ BLOలైనా పూర్తి చేసి ఇచ్చేస్తారు. BLOలు ఇంటింటికి తిరిగి చేయాలంటే అది అయ్యే పని అనే కాదు. ఆ ఊర్లో ఎక్కడో దగ్గర కూర్చొని ఎవరో ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు బాగా తెలిసినటువంటి వాళ్ళ ఓటు ఉందా, వీళ్ళ ఓటు ఉందా అని చెప్పి రాసుకుని వెళ్ళిపోతారు. ఆ చెప్పే అతనికి వాళ్ళు గిట్టలేదు అనుకో, లేదు ఇక్కడ ఉండలేదు వాళ్ళు అని చెప్తే అది ఓటు తీసేస్తారు. సరే, వాళ్ళు ఓటు తీసేసిన మళ్ళీ ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ రూల్సే ఉన్నాయి. సరే, ఈ రివిజన్ జరుగుతుంది, ఓటర్ రివిజన్ జరుగుతుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ పెడదాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు యాక్చువల్గా జనవరిలో జరగాలి. ఈ జనవరిలో 2026 జనవరిలో జరగాలి ఎలక్షన్. అక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా నేను సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. ప్రభుత్వం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. జనవరిలో జరగాలి, కానీ జనవరిలో జరగల. ఈ లోపుగా ఈ ఓటర్ల సవరణ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఎలక్షన్కి సిద్ధం అని చెప్పి అంటున్నారు. ఇవి ఎప్పటికి అయిపోతే 24 లాస్ట్ డేట్ అనుకుందాం. మళ్ళీ ఎలక్షన్ ఎక్స్టెండ్ కూడా చేసినా ఆశ్చర్యపోవసలే. ఇది ఆగస్ట్ అనుకుందాం. మళ్ళీ దానికి ముసాయిదా లిస్ట్ ఇస్తారు, ఓటర్ లిస్టు. దానికి ఒక 15 రోజులు 20 రోజులు తీసుకుంటారు. అంటే ఆగస్టు కూడా అయిపోతుంది. సెప్టెంబరు, అంతే కదా. సెప్టెంబర్లో ఇమీడియట్గా ఎలక్షన్ పెడితే సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తారు. అక్టోబర్లో ఏమైనా ఉంటే ఉండొచ్చు. సో అక్టోబర్లో స్టార్ట్ అయితే ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇన్ని ఉంటాయి. అంటే ఈ ఇయర్ మొత్తం సరిపోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఈ ఇయర్ మొత్తం సరిపోతుంది. అయితే ఈ ఎలక్షన్స్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే రేపు ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు బుధవారం రోజున. కూటమి నేతలు అందరూ కలిసి ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి స్థానాలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ప్రయారిటీలు ఇవ్వాలి అనే దాని మీద దానికి ఒక ఫార్ములా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు
ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఒక ఈక్వేషన్ వేసుకున్నారు కదా. అలాగే మంత్రి పదవులు ఇచ్చేదాన్ని కూడా ఒక ఈక్వేషన్ వేసుకున్నారు కదా. అలాగే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సమన్వయం చేసుకోవాలి. సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సమన్వయ కమిటీలు వేస్తున్నారు. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి 2024 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఐక్యంగా పనిచేశాయి 3 పార్టీలు, అంతే ఐక్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పనిచేయాలనేటువంటి దాని ఉద్దేశంతో ముందు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఏదో లిస్టులు పంపిస్తారు. లిస్టులు పంపించిన తర్వాత స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత అప్పుడు అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ ఉంటాయి. అది ఇంకా చాలా దూరం ఉంది. కాకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేది మాత్రం డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి సిద్ధంగా ఉండాలని. ఎందుకు చెప్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో మేము బలపడ్డాము, మాకు ప్రజాదరణ పెరిగింది అనేటువంటి ప్రచారం ఎక్కువగా చేస్తుంది. ఎలా దానికి ఏమైనా బెంచ్ మార్క్ ఉందంటే ఏదో సర్వే చూపించి చెప్తూ ఉంటారు. అది కాదు కదా. ప్రజాక్షేత్రంలో వాస్తవంగా ఓటర్లు ఎటువైపు ఉన్నారనేది ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో పడినటువంటి ఓట్ బ్యాంక్ని బట్టి చెప్తారు. మీకు ఉదాహరణ తీసుకుంటే 2024 ఎన్నికలకు ముందు స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం ఉంటుంది కదా, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అంటే శ్రీకాంత్ అనేతను గెలిచాడు. కడప కూడా దాంట్లో ఉంది. సో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ బలపడింది అనేటువంటి సంకేతం వచ్చేసింది. అక్కడి నుంచి అప్రతాంతంగా గెలిచారు. పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానంలో గెలిచారు. అలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలవగలిగితే అప్పుడు బలంగా ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళు బలంగా ఉన్నారని చెప్తున్నారు కానీ బలంగా ఎక్కడ ఉన్నారని చెప్పగలరు. ఇప్పుడు మొన్న జరిగింది పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక, ఏమైంది? ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒంటిమిట్ట జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిపించుకోలేకపోయారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గెలిపించుకుంటారు అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అందుకే కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ ఎంత ఉంది అనేది ముందు పబ్లిక్ అర్థం చేసుకోవాలి, పబ్లిక్కి తెలియాలి. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది అనేటువంటి ప్రచారం బలమైన మీడియా ఉంది కాబట్టి వాళ్ళకు పార్టీలకి, ఏ పార్టీకైనా ఇప్పుడు ఆ పార్టీ కూడా బలమైన మీడియా ఉంది కాబట్టి రకరకాలు చెప్తూ ఉంది. ప్రజలు నిజంగా నమ్ముతున్నారా, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా అనేది తేలాలంటే లిట్మస్ టెస్ట్ ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్. అందుకే ఇంపార్టెంట్ మీటింగ్ చేసి ముందు ఈ కూటమి ఐక్యంగా ఉండాలి. కూటమి ఐక్యంగా ఉంటే ఆ కూటమి ఐక్యంగా ఉందనే సంకేతం కూడా ప్రజలకు పంపించాలి. ఎందుకంటే కూటమిలో లోకలోకలు ఉన్నాయనే విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది కదా, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ 3 పార్టీల మధ్య ఐక్యత ఉండదు, ఈ 3 పార్టీలు విడిపోతాయి అనేటువంటి ఒక ఈక్వేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సో కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చాటి చెప్పాలి అని అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇమీడియట్గా వెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు ఆయన స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతుంది. దానికి ఇప్పుడు ఈ ఓట్ల సవరణ అనేది ముగిసిన వెంటనే ఎలక్షన్కి వెళ్తారు. అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, ఇయర్ ఎండింగ్లో లేదంటే అంతే ఇయర్ ఎండింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇది ఒక లిట్మస్ టెస్ట్. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏందనేది ఒక అంచనాకి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.